న్యూస్కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రం నుండి భీమల్ వెళ్లే రోడ్లో దొండ్లవాగు బ్రిడ్జి చెత్తాచెదారంతో కట్టెలతో సిమెంట్ పైపులతో నిండుకొని ఉంది. వర్షాకాలం ప్రారంభమైంది. అత్యధిక వర్షాలు పడితే బ్రిడ్జి నీళ్లు పైపుల నుండి వెళ్ళక రోడ్డుపై నుండి వెళ్తూ రోడ్డు కోతకు గురవుతూ రోడ్డు పక్కన పంటలు నష్టపోతున్న రైతులు. గడిచిన సంవత్సరం రోడ్డుకు కోతకు గురై రోడ్డు పక్కనున్న రైతులు పంట నష్టపోయారు. పొలాలలో ఇసుక మెట్టలు పెట్టాయి. దీనిపై ఎవరూ స్పందించకపోవడం బాధాకరమని రైతులు అంటున్నారు. బ్రిడ్జి కింద పైపులలో చెత్తాచెదరం కట్టెలు తీసివేసి ముందు వాగును లోతుగా తవ్వితే ఇబ్బంది లేకుండా పైపుల నుండి నీళ్లు వెళ్తాయని అక్కడ రైతులు తెలిపారు. బ్రిడ్జి పక్కన రోడ్డుపై చెట్టు పడి ఉంది. దీనిని ఎవరూ పట్టించుకున్న పాపన పోలేదు. రోడ్డుపై చెట్టు తీసివేయకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీనికి బాధ్యులు ఎవరు? పై వాటిపై ఆర్ఎన్బి ఏఈ ప్రవీణ్ను వివరణ కోరగా Q9 న్యూస్ చరవాణిలో తెలుపగా త్వరలోనే పైపుల నుండి చెత్తాచెదరం తీసి ముందు గుంత తవ్విస్తానని తెలిపారు. రోడ్డుపై ఉన్న చెట్టును రేపు ఉదయం తీసివేపిస్తామని ఏఈ ప్రవీణ్ తెలిపారు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.